30వ డివిజన్ అభివృద్ధి పనుల ముఖ చిత్రం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర జరుగుతోంది. నెల క్రితం రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు టీడీపీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కలిసి 303కు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా ఆ పనులు పూర్తి చేసేందుకు ఓ డేట్ను కూడా ముందుగానే ఫిక్స్ చేశారు. అలా చేయాలంటే వారి పనితనం మీద వారికి ఎంత నమ్మకం ఉండాలి, ఆ పనిని ఎంత డెడికేషన్తో పర్యవేక్షణ చేయాలి. ఇది ఓ సాదాసీదా ఎమ్మెల్యేకైతే సాధ్యపడదు. కార్యదీక్ష, పట్టుదల, అంకితభావం, ఆభరణాలైతే తప్ప. అది ఒక్క కోటంరెడ్డి సోదరులకే సాధ్యం. దట్ ఈస్ కోటంరెడ్డి బ్రదర్స్. మే 15వ తేదీ నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి కార్యకర్తలచే ప్రారంభోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా ది సూర్య న్యూస్ 30వ డివిజన్లో ప్రజల, నాయకుల అభిప్రాయ సేకరణ చేసింది. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్దాం. 30 డివిజన్లో వచ్చిన తర్వాత అన్నీ బాగుపడ్డాయి. రోడ్లన్నీ ఈయనే కావాలి మాకు, అన్నీ సూపర్గా చేస్తూ ఉన్నాడు. పోలీస్ కాలనీ నారాయణ, ఈ మన ఎమ్మెల్యే గారు కేదార్ రెడ్డి వల్ల ఎప్పుడంచో పడిపోయిన కాలువలన్నీ బాగా శుద్ధం చేసిండ్రు, అన్నీ బాగా చేస్తుండ్రు. ఈ రోడ్డు దాల్లేసి శ్రీధర్ రెడ్డికు ధన్యవాదాలు. మొగల్ అహ్మద్ మేరా ఏరియా నక్క గోపాల్ నగర్. మా పేరు సుబ్రహ్మణ్యం, మాది రాంకోట్ నగర్ అరంత్ వార్డ్ సెంటర్. ఇది మాకు ఈ మధ్యనే రోడ్డు వేశారు. ఈ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు. పోలీస్ కాలనీ కొమ్మి విజయలక్ష్మి నా పేరు. ఇక్కడ కాలువలు లేవు సరిగా, శ్రీధర్ రెడ్డి గారి కాలువలు వేస్తున్నారు, ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం. గోపాల్ నగర్ అరుంధతి వార్డు నుంచి మాట్లాడుతున్నాము. మా పేరు మస్తాని. మాకు రోడ్లు లేవు చాలా సంవత్సరం నుంచి, చిన్న వీధి అని చెప్పి వేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న అంటే మాకు చాలా అభిమానం. మాకు రోడ్లు వేయించారు, చాలా థ్యాంక్స్. అలాగే మాకు చిన్న చిన్న ఇంకా కాలువలు కూడా ఈ సైడ్ వచ్చేస్తే బాగుంటుంది, ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాము. చాలా ధన్యవాదాలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నకి, వీరన్న శ్రీధర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రోడ్లు, కాలువలు బాగా పనులు జరుగుతున్నాయి మనకి, అందుకోసం కృతజ్ఞతలు. నా పేరు పల్లిపట్టి వెంకటలక్ష్మి, 30 డివిజను. తెలుగుదేశం పార్టీ వస్తే ఎంత అభివృద్ధి జరగద్దని జనాలు నమ్మినారు. దాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారు, కోటంరెడ్డి గిరి అన్నగారు ఇద్దరు కలిసి నియోజకవర్గం మొత్తం చాలా అభివృద్ధి చేస్తున్నారు. థ్యాంక్స్ అన్న. నమస్కారం. 30వ డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంతో సాగుతున్నాయి. చిన్న చిన్న వీధుల్లో కూడా సిమెంట్ రోడ్లు బాగా వేస్తున్నారు. దీని అంతటికీ శ్రీధర్ అన్నకి, గిరన్నకి చాలా థ్యాంక్స్. నా పేరు హఫీజ్. నా పేరు వడ్డే పార్థసారథి, 30వ డివిజన్. గతంలో ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి కూడా అభివృద్ధి లేదు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా శ్రీధర్ అన్న ఈ నియోజకవర్గం గెలిచాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా చేస్తూ ఈ డివిజన్ కానీ నెల్లూరు రూరల్ కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ప్రజల మద్దతుతో ఒకేసారి కొన్ని కోట్ల వర్కులు శంకుస్థాపన చేసి మళ్ళా ఏ రోజు మనం ప్రారంభిస్తామో కూడా చెప్పే దమ్మున నాయకుడు రూరల్లో శ్రీధర్ అన్న. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ప్రజల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం. గిరన్న శ్రీధర్ నాయకత్వంలో ఈ డివిజను, ఈ రూరల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 30వ డివిజను. నా పేరు జమీర్ అండి. మా డివిజన్లో కోటంరెడ్డి సోదరుల ద్వారా 3 కోట్ల వర్కులు జరిగినాయి. అన్నీ 23 వర్కులు జరిగినాయి. అవన్నీ వాటికి 30వ డివిజన్ ప్రజలందరూ కోటంరెడ్డి సోదరులకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ఓబుల్ రాజు, 30వ డివిజన్. ఈరోజు 30వ డివిజన్లో 23 వర్కులు అన్నీ పూర్తయి ఉన్నాయి. దానికి 3 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్నీ పూర్తయ్యాయి. దానికి కారణం మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మా వార్డు తరఫున మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఆషిక్. అయితే 30వ డివిజన్లో కోటంరెడ్డి సోదరుల యొక్క సారథ్యంలో దాదాపు 3 కోట్ల రూపాయల పైనే వర్కులన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా నా భూతో నా భవిష్యత్ అనే
విధంగా ఇక్కడ వర్కులు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ప్రతిదీ కూడా అభివృద్ధికి నాంది పలికారు. ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఈ రోజున కోటంరెడ్డి సోదరులకు రుణపడి ఉంటారని చెప్పి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి వల్ల నాయకులుగా మేము తిరుగుతున్నా కూడా ఆ యొక్క గౌరవం మాకు దక్కుతా ఉంది. దీనికి కేవలం కారణం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వారికి వార్డు ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన శ్రీధరన్న గారికి, గిరన్న గారికి ఈ అభివృద్ధి పనుల్లో 31 డివిజన్ కావచ్చు, మొత్తం రూరల్ అంతా కూడా బాగా పనిచేసి అన్నోళ్ళు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా బాగా పనిచేస్తారు, చేస్తూనే ఉంటారు. ఏ విషయమైనా కూడా వాళ్ళే ముందుకు వచ్చి దగ్గరుండి ఏ విషయమైనా ముందు అన్ని మేమున్నాం మీకు అభివృద్ధి ఏం కావాలని పరుగులు ఎత్తిచ్చేవాళ్ళు శ్రీధరన్న, గిరన్నను. మా రూరల్ నియోజకవర్గం 31 డివిజన్ తరపున ప్రజలందరి తరపున అన్నోళ్ళకి ఒకసారి గిరన్నకి, శ్రీధరన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు మన్నేపల్లి రఘు, 3 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈ 105 శంకుస్థాపనలకు గాను మన డివిజన్లో కూడా 23 వర్కులు జరిగాయి. 23 వర్కులకు గాను 23 కోట్లు, 2,23,00,000 రూపాయల దాకా 23 వర్కులకు జరిగింది. దాదాపు ఈ 4.5 కోటి దాకా ఈ 30 డివిజన్లో అన్నోళ్ళు పెట్టుబడి అభివృద్ధి పనులకి 4.5 కోటి దాకా ఇక్కడ అభివృద్ధి పనులు జరిగి ఉన్నాయి 30 డివిజన్లో. ఇంచుమించు ఇంకా కావాల్సిన ఏరియాలు ఉన్నాయి, డెవలప్ అవ్వాల్సిన ఏరియాల్లో కూడా ఇంకా అమౌంట్లు పెడుతున్నారు. జూన్ జూలైలో మన డివిజన్లో ఇంకా దాదాపు ఇంకా 4 కోట్ల దాకా రూపాయల దాకా మనకి జూన్ జూలైలో అమౌంట్లు శాంక్షన్ చేసేదానికి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారికి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఈ 30 డివిజన్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు అయ్యప్ప, చంద్రబాబు నారు. ఇక్కడ అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ అందరూ బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు. అభివృద్ధి పనులు అయితే బాగా జరుగుతున్నాయి. మొన్న కూడా జేసీబీలు పెట్టి క్లీనింగ్ చేయించారు. శ్రీధరన్న, గిరన్న అన్నీ గమనిస్తూ ఉన్నారు. కానీ ఈ విధంగా జరగడం ఇదే మా ఏరియాలో మాత్రం బాగా నీట్గా జరుగుతున్నాయి. శ్రీధరన్న బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అత్తివరపు యానాదయ్య, 30వ డివిజను. నేను కోటమిరెడ్డి సోదరుల యొక్క ఆధ్వర్యంలో ఈ డివిజన్లో పనిచేస్తూ ఉన్నాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి కోటమిరెడ్డి సోదరులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా మరి ముక్త కంఠంతో వారిని దీవిస్తున్నారు, అభిమానిస్తున్నారు, మరి ఆస్వాదిస్తున్నారు. మరి ఈరోజు 30వ డివిజన్లో దాదాపు 23 ప్రాంతాలలో మరి వర్కులు స్టార్ట్ చేయడం, అవన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయించి మరి ప్రజలకు అందించినటువంటి ఘనత మరి మా యొక్క కోటమిరెడ్డి సోదరులకు దక్కిందని చెప్పేసి మనవి చేసుకుంటూ, వారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క రూరల్ శాసనసభ్యులుగా మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మా నాయకుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మాకు ప్రజలకు మేలు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను హర్షిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. 2014లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సామాన్య కార్యకర్తగా ప్రజల్లో మమేకమై గ్రామాల్లో పర్యటిస్తూ, వార్డులలో పర్యటిస్తూ, డివిజన్లో పర్యటిస్తూ ప్రజలకు ఏ సమస్యలున్నా తెలుసుకొని నేనున్నాను ముందంటూ తనదైన శైలిలో వర్కులు చేసి ప్రజాభిమానాన్ని చూరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు అదే దారిలో గిరిధర్ రెడ్డి గారు కూడా పయనిస్తున్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 300 కోట్ల పైగా వెచ్చిచ్చి వర్కులు జరుగుతూ ఉన్నాయి. మా 30వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్ లైన్లు అన్నీ కూడా దగ్గరుండి గిరిధర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. మా 30వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున అభిమానం తెలియజేస్తున్నాం.